డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి' ఎంతటి సక్సెస్ సాధించిందో మనం చూసాం. ఆ సినిమా 'బిగ్ బి' అలాగే 'కమల్ హాసన్', 'ప్రభాస్' ఇలా 'దీపిక పడుకొనె' ఒక భారీ కాస్టింగ్ తోటి ఒక భారీ సినిమాగా వచ్చిన ఆ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దాని సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు 'కల్కి 2' ఎప్పుడు, అసలు స్టార్టింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు అన్నది ఒక క్లారిటీ అయితే లేదు. రీసెంట్‌గా ఇప్పుడు ఈ నాగ్ అశ్విన్ ఒక నెక్స్ట్ వేరే సినిమా చేయబోతున్నారని చెప్పి వార్తలొస్తున్నాయి. ఆ మధ్య చూసుకున్నట్లయితే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈరోజైతే రీసెంట్‌గా రజనీకాంత్‌తో నాగ్ అశ్విన్ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఒకటి బయటకొచ్చింది. దీంతో అసలు 'కల్కి 2' ఎప్పుడు అసలు ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆసక్తికర చర్చ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇందుకే అయితే రజనీకాంత్ ఈ మధ్య మనం చూసాం ఎక్కువగా తెలుగు డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో అలాగే 'బాబీతో' సినిమా అన్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మెటీరియలైజ్ అవ్వలేదు. అలాగే 'వివేక్ కాత్రేయతో' సినిమా చేయబోతున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరిగింది. ఇది ఏమైందో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ రజనీకాంత్‌కి ఒక కథ చెప్పాడని, ఆ కథ లైన్ స్టోరీ ఐడియా అయితే బాగుంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడని ఒక వార్త అయితే న్యూసు సోషల్ మీడియాలో అవ్వచ్చు, వెబ్సైట్‌లో అవ్వచ్చు ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ 'కల్కి 2' చేయకుండా నాగ్ అశ్విన్ వేరే సినిమా చేయాలనుకోవడానికి కారణం ఏంటి? అంటే ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. 'రాజాసాబ్' సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది డిసెంబర్ 5న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఇంకా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బ్యాలెన్స్ ఉంది. దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుందని డిసెంబర్ నుంచి సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న మరో సినిమా 'ఫౌజీ'. ఇది హను రాఘపూర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా. ఇది ఒక డిఫరెంట్ ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నిటిలోకెల్లా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో ఒక బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్ నటిస్తున్నాడని, అలాగే ఒక బ్రాహ్మణ యువకుడుగా కూడా కనిపిస్తాడని, చాలా కొత్తగా ఉంటుందని చెప్పి ప్రచారం అయితే జరిగింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. అలాగే ఒక 'రాజాసాబ్', 'ఫౌజీ' ఈ 2 సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడంటే 'స్పిరిట్' సినిమా ఎప్పటి నుంచో వెయిటింగ్‌లో ఉంది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్‌పైకి రాలేదు. యానిమల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా స్క్రిప్ట్ మీదే కసరత్తు చేస్తూనే ఉన్నాడు. కథ సిద్ధమైంది. అలాగే డైలాగ్ వెర్షన్ మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయి ఉంది. మొత్తం కాస్టింగు మొత్తం లొకేషన్స్ అన్నీ రెడీ చేసి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టాడని చెప్పి ఒక న్యూస్ ఒకటి లీక్ అయింది. ఏంటంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా షూటింగ్ చేయకుండా మొత్తం ఇది దీనికే డేట్స్ ఇవ్వాలని చెప్పి సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టాడని, దీనికి ప్రభాస్ కూడా ఓకే అన్నాడని చెప్పి ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా ప్రభాస్ చేసే అవకాశం, ఇదే కనుక నిజమైతే మరో సినిమా చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. అందుకనే ఈ 'కల్కి 2' బాగా లేట్ అవుతుందని నాగ్ అశ్విన్ వేరే సినిమాలు ఈలోపు ప్రభాస్ డేట్స్ ఇచ్చేలోపు వేరే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 'స్పిరిట్' కంప్లీట్ అయిన తర్వాత 'కల్కి 2' ఏం చేస్తాడా, లేదా వేరే సినిమా చేస్తాడంటే 'సలార్ 2' కూడా చేయాల్సి ఉంది. 'సలార్ 2' కూడా చేయాలి. 'సలార్' సినిమా చూసాం. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సినిమా అది. ఆ సినిమా ఒక మాస్ ఆడియన్స్‌కి అందరికీ కూడా బాగా దగ్గరైంది. ఆ సినిమా సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. దీంతో 'స్పిరిట్' కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ చేసేది 'కల్కి 2' చేస్తాడా, 'సలార్ 2' చేస్తాడా, లేక ఈ 2 సినిమాలు ఒకేసారి చేస్తాడా అన్నది ఒక సస్పెన్స్‌గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఎంత కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఒక సినిమా చేయాలని నాగ్ అశ్విన్ ఒక కథ రెడీ చేసుకొని ప్రస్తుతం ఆ కథా చర్చలు, ఆ కథని తెరకెక్కించే ప్రయత్నంలో అయితే ఉన్నాడని తెలుస్తుంది. అది ఆలియా భట్‌తో చేయాలని అనుకున్నాడు. అది కథ చెప్పడం ఓకే అవ్వడం కానీ ఆమె కూడా అక్కడ బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా ఓన్లీ డిస్కషన్ స్టేజ్‌లోనే ఆగిపోయింది. ఇక రజనీకాంత్‌తో అయితే ప్రెజెంట్ అయితే చర్చలు జరుగుతున్నాయి. అశ్విని దత్ ఆయన రజనీకాంత్ తోటి మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా ఎప్పటినుంచో వైజయంతి బ్యానర్‌లో రజనీకాంత్ గారితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆ కారణంగానే అశ్విని దత్ గారు రజనీకాంత్‌కి ఈ నాగ్ అశ్విన్‌తో కథ చెప్పించే ప్రయత్నం చేశారు. కథ చెప్పగానే ఆయనకి ఐడియా నచ్చింది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు అన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఈ ప్రస్తుతం అయితే రజనీకాంత్ మనం చూసాం, ఆయన స్పీడ్ మరింత పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా కూలీ చూసాం. ఈ సినిమా ఒక పాన్ ఇండియా మూవీగా వచ్చింది, భారీగా బజ్ క్రియేట్ అయింది. అయితే అంచనాలను అయితే అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకి మాత్రం ఇప్పటివరకు రజనీకాంత్ చేసిన సినిమాలకి ఎక్కువ బిజినెస్ చేసింది. అలాగే ఇప్పటివరకు ఆయన సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే తమిళనాడులోనే హైయెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమాగా కూడా కూలీ నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2 సినిమా చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఆల్రెడీ జైలర్ సినిమా చూసాం మనం, అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దానికి సీక్వెల్గా ఇప్పుడు రాబోతుంది జైలర్ 2. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వస్తుంది. దీని తర్వాత చేసే సినిమాల కోసం ఆల్రెడీ రజనీకాంత్ కొన్ని కథా చర్చలు అయితే కొంతమందితో చేస్తున్నారు. కొంతమంది తమిళ డైరెక్టర్లు కూడా కథలు చెప్పడం జరిగింది. అలాగే తెలుగు నుంచి కూడా కొంతమంది దర్శకులు చెప్తున్నారు. ఇందులో రీసెంట్గా అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చేద్దామని చెప్పి ఆయన మాట ఇచ్చారని చెప్పి ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి, మరి ఈ సినిమా కనుక ఓకే అయితే మాత్రం నాగ్ అశ్విన్ అయితే రజనీకాంత్తో కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం నిజంగా అది ఒక సంచలనమే అని చెప్పాలి. అయితే ఈ కల్కి 2 రావాలంటే మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు 25% కల్కి 2 కంప్లీట్ అయిందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అలాగే డేట్స్ కూడా త్వరగా ఇస్తానని చెప్పి ప్రభాస్ మాట ఇచ్చాడని చెప్పి అశ్విన్ దత్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ఇంకా లేట్ అవ్వడం, ఎప్పుడు డేట్స్ ఇస్తాడో ఒక క్లారిటీ లేకపోవడం వల్లే నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ అయితే వినిపిస్తోంది. చూడాలి మరి ఈ నాగ్ అశ్విన్ రజనీకాంత్తో సినిమా చేస్తారా, అలాగే స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ కల్కి 2 చేస్తారా, లేకపోతే సలార్ 2 చేస్తారా, ఎప్పుడు ఈ కల్కి 2 సెట్స్ పైకి వస్తుంది, ఎప్పుడు నాగ్ అశ్విన్ రజనీకాంత్తో సినిమాని చేస్తారా లేదా అన్నీ ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి చూడాలి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, అలాగే ఎప్పుడు ఈ సినిమాకి ముందుకి తీసుకెళ్తాడో అన్నది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.